ఇన్నే ఉన్నా రాని ఏం తేడా మొక్కలు ఏదైతే ఉన్నాయో రైతులకు మేజర్ పంట రాష్ట్రంలో జాడి, ఆ తర్వాత మేజు, ఆ తర్వాత కాటన్. కాబట్టి ఈ రెండు పంటలు రైతులకు మద్దతు ధరతో పాటు మార్కెట్ వ్యవస్థలు కూడా ముందుకు పోయినట్లయితే రైతులు చాలా నిలదొక్కుని ముందుకెళ్తారనే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మార్కెట్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారికి ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి మన మండలంలో, మన నియోజకవర్గంలో ఎక్కువగా కావాలని మన ఎమ్మెల్యే గారు ముందు చూపుతో చొరవతో మొక్కల కొనుగోలు కేంద్రాలని మన కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల మన మండలంలో కొంత జాప్యం జరగడం, దానికి ఏమిటి అంటే ఏదైతే సంస్థ మార్కెట్ ఉన్నదో ఎక్కువ మొత్తం ట్యాక్స్ వాళ్ళకు ఉపయోగం జరిగింది జిల్లాలో. ఆ ట్యాక్స్లో మన రాయపర్తి ట్యాక్స్ కూడా అడగడం జరిగింది. వాళ్ళు మా దగ్గర స్టాఫ్ లేదనే ఉద్దేశంతో మేము రైతులకు సేవలు అందించడంలో వెనుకబడితే ఇబ్బంది అయితే మాకు ఐకేపీ సెంటర్లు ఉన్నాయి కాబట్టి మేము ఎక్కువ అటు మొగ్గు చూపుతానే వాళ్ళ ఆలోచనతో ఇక్కడ వాళ్ళు విముఖత చూపడం జరిగింది. దానిలో భాగంగా మనం మిగతా మండలాల కన్నా కొంచెం వెనుకబడ్డప్పటికీ వెంటనే ఎమ్మెల్యే గారు మాకు తెలియజేయడం జరిగింది. మీరు పోయి కలెక్టర్ గారిని కలవండి అంటే మేము ఇంకో 2-3 సర్పంచులు కూడా మాతో రావడం జరిగింది. మేమందరం కూడా కేవలం అది త్వరలో సెంటర్ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతోనే రైతుల నుంచి వచ్చేటువంటి ఫోన్లు కానీ మేము చేయవలసిన విధులు కానీ ఉద్దేశంతో మేము కలెక్టర్ గారిని కలిసినప్పుడు వెంటనే మేడం గారు, జేసీ గారు, తర్వాత సిఇఓ గారు కానీ, ఆ తర్వాత ఎమ్మటే మార్కెట్ ఆఫీసర్ పిలిచి మా ముంగిట్లోనే వితిన్ ద 1 అవర్లోనే ఈ యొక్క పరిష్కారం చేసి మాకు వాళ్ళు ఎట్లా మరి ప్యాక్స్ చేయనంటున్నారు కదా అని చెప్పడం వల్ల మేము కూడా ఒక సదుద్దేశంతో మేడం గతంలో కూడా జాంబాబాని చేశారు ఎస్పీఓ వాళ్ళు కూడా మా దగ్గర ఇంతమంది చేశారు కాబట్టి వాళ్ళు పూర్తి అవగాహన ఉంటుంది మా మండలం అని చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా వెంటనే స్పందించడం జరిగింది. మంత్రి గారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల మనకు రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఎమ్మెల్యే గారు మనకు తోడ్పాటుతోని రైతులకు ఏ విషయం వచ్చినా కానీ ముందు వరుసలో ఉండి ఇటువంటి కార్యక్రమం రైతుల ముంగిట్లో చేరాలనే సదుద్దేశంతో ఎక్కడ జాప్యం జరగకుండా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కూడా సీజన్ స్టార్ట్ కాకముందే ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయండి అని చెప్పి ముందస్తుగానే మేడం మమ్మల్ని ఎక్కువగా ముందు వరుసలో ఉండి స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మొక్కల కొనుగోలు కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత రేపు కూడా ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులకు ఎక్కడ కూడా మార్కెట్ దళారులకు వేరే వారికి అమ్మకుండా రైతులు ఏదైతే ఆరగాళ్ళం కష్టపడి పండించిన పంట ఉందో ఆ పంటకు సరైన న్యాయం జరగాలి, గిట్టుబాటు ధర జరగాలి, బ్రోకర్లకు వాళ్ళకు ఎక్కడ మోసపోవద్దనే ఉద్దేశంతో ఈ యొక్క సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులు ఆరుగాలం కష్టపడి శ్రమించిన పంటకు వారికి సరైన న్యాయం జరగాలంటే బ్రోకర్ల చేతులకు మోసపోకండి. 6 నెలలు కష్టపడ్డారు పంట చేతికి రావడానికి. ఆ వచ్చిన తర్వాత కూడా అమ్ముకోవడంలో ఆతృత వద్దు. వారం రోజులు ఉగ్గబట్టండి. వరుస క్రమంలో కాంటాలు అవుతాయి. ఒక్కొక్కరు ఫోన్ చేస్తుంటే అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే బయట అడుగుతున్నారు 1700, 1800కే అడుగుతూ ఉన్నారు. మేము ఎట్లా అమ్మాలనేది ఉన్నది. కాబట్టి వాళ్ళు అడగడంలో ఇంత తొందరపాటు ఎందుకు? మనం నిల్వ సామర్థ్యం లేకపోయినప్పటికీ బసవం చేసుకుని మంచిగా ఎండినట్లయితే, మాయిశ్చర్ వచ్చినట్టయితే వాళ్ళకు మనకి నిల్వ పెట్టుకుంటే ఎక్కడా నష్టపోవు. కాబట్టి మార్కెట్లో అమ్ముకోవడానికి కొంచెం ఓపిక బట్టి అమ్ముకోవాలి, తొందర పడద్దు. వాస్తవంగా రైతుకు ఎక్కువ పనులు ఉంటాయి కాదని కాదు. ఈ పని ఓడిపోతే రెండో పని పోవాలని ఆతృత ఉంటుంది. కానీ అమ్ముకునే విధానంలో తొందరపడవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అంత కష్టపడం ఇవాళ గవర్నమెంట్ ఇస్తున్నది.